Hi, hello, aloha cinephiles. Welcome to CS Talks Cinema. In this video, we are going to talk about The Odyssey. Christopher Nolan డైరెక్ట్ చేసిన మ్యాట్ డెమోన్, టామ్ హాలండ్, జెందయా లాంటి మోస్ట్ రెప్యూటబుల్, మోస్ట్ ఫేమస్ యాక్టర్స్ నటించిన ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ది ఆడిసీ వచ్చేసింది. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు టాక్ అబౌట్ ఇట్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వాట్ వెంట్ రైట్ విత్ ద ఫిలిం ది ఆడిసీ? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే కనుక ఒక పాజిటివ్ థింగ్, నెగిటివ్ థింగ్ కూడా అయింది ఫిలిం, అదే విజువల్స్. అది ఏంటి అనేది చెప్తాను. లెట్స్ టాక్ అబౌట్ పాజిటివ్ సైడ్ ఆఫ్ దట్ ఇన్ దిస్ వీడియో. నెగిటివ్ సైడ్ గురించి ఐ విల్ మేక్ అనదర్ వీడియో అండ్ యూ కెన్ వాచ్ ఇట్ ఓవర్ దేర్. నెంబర్ 1 పాజిటివ్, విజువల్స్. ఎస్, ఇందాక నేను చెప్పినట్టుగానే విజువల్స్ దీనికి పాజిటివ్ గా ఉంటాయి, నెగిటివ్ గా ఉంటాయి, సాటిస్ఫై చేస్తే డిస్సాటిస్ఫై కూడా చేస్తాయి. సో సాటిస్ఫై చేసిన విజువల్స్ ఎలిమెంట్స్ ఏంటి అంటే వాస్ట్, ఎండ్లెస్, రా, రస్టిక్ ఓషన్ ని మనం రియల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఇంత రియలిస్టిక్ ఓషన్ ఎక్స్పీరియన్స్ విజువల్స్ ఒక రకంగా వేరే ప్రపంచానికి తీసుకెళ్లిపోయిన ఫీలింగ్ ఇస్తుంది. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆడిసియస్ అండ్ వాళ్ళ సోల్జర్స్ అందరూ ఐలాండ్ నుంచి ఐలాండ్ కి వెళ్ళేటప్పుడు ప్రతి ఐలాండ్ ని చూపించడము, అదంతా కూడా చాలా కెథార్టిక్ ఫీలింగ్ ఇస్తుంది. ఒక కొత్త రిఫ్రెషింగ్ ఎమోషన్ ని, ఫీలింగ్ ని ఇస్తుంది. మరి అంత బాగున్న విజువల్స్ ఎలా మూవీని బ్యాడ్ గా చేస్తారా అనేసి, అంటే నెగిటివ్ ఎలా అవుతాయి అని అంటే we will talk about that in the negative section. And the second best positive thing about the film is that ఇది ఆడిసీ అనేది మన కథ కాకపోయినా అసలు ఈ ప్రపంచంలో ఎవరికైనా కూడా నచ్చేలాగా ఒక మంచి ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ ఇంటర్నల్ జర్నీ ఉంటుంది. ఇంటర్నల్ జర్నీ అంటే హీరోస్ సైకి అన్నమాట. త్రూ అవుట్ ద ఫిలిం అది చాలా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేశారు క్రిస్టోఫర్ నోలన్. దాట్ రియల్లీ మేడ్ ద ఫిలిం వెరీ లైకబుల్ టు ఎవ్రీ వన్. సో ఇందులో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి స్పిరిచువల్ జర్నీ, ఇంకోటి ఏమో ఎమోషనల్ జర్నీ. నాకు స్పిరిచువల్ జర్నీ ఏమనిపించింది అంటే ఒడిసియస్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫిలిం లో గాడ్ డిఫైయింగ్ లీడర్ లాంటి వాడు. వాళ్ళ సోల్జర్స్ ని కాపాడుకోవడానికి గాడ్ కి కూడా అగేన్స్ట్ వెళ్తాడు. అలాంటి ఒడిసియస్ ఎండింగ్ వచ్చేవరకు గాడ్ కి సరెండర్ అయిపోతాడు. సో ఇది బ్యూటిఫుల్ గా విజువల్లీ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రెజెంట్ చేశారు అంటే, స్టార్టింగ్ లో వార్ షిప్స్ ఉన్న ఒక సోల్జర్స్ టీమ్ ఉన్నా కూడా గాడ్ కి అగేన్స్ట్ గా వెళ్ళేటప్పుడు ఎవ్రీ టైమ్ హీ కెనాట్ రీచ్ హిస్ హోమ్, సంథింగ్ విల్ హ్యాపెన్. ప్రతిసారి ఇంటికి వెళ్లకుండానే వాళ్ళ షిప్ వాళ్ళు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ చివరిలో అతని టీమ్ ని, క్రూ ని కోల్పోతాడు, షిప్ ని కోల్పోతాడు, ఒంటరి వాడైపోతాడు. కానీ గాడ్ ని యాక్సెప్ట్ చేసి సరెండర్ అయినప్పుడు ఒక చిన్న వుడెన్ డ్రాఫ్ట్ క్రియేట్ చేసుకుని దానిలో పడుకున్నా కూడా అప్పటి వరకు వచ్చిన తుఫాన్లు, ఏ తుఫాన్లు అయితే అతన్ని తన ఇంటి నుంచి దూరంగా తోసేసాయో, ఇప్పుడు అదే తుఫాను అతన్ని ఇంటికి తీసుకెళ్లిపోతుంది ఆ చిన్న తెప్ప మీద పడుకున్నా కూడా. ఇట్ ఈస్ సంథింగ్, ఒక స్పిరిచువల్ సెన్స్ లో ఇట్ ఫీల్స్ సమ్ కైండ్ ఆఫ్ ఏ కెథార్టిక్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. కానీ స్పిరిచువల్ ఇంట్రెస్టెడ్ లేని వాళ్ళకి కూడా దిస్ ఇస్ వేర్ ఐ ఫీల్ లైక్ క్రిస్టోఫర్ నోలన్ మాస్టరీ ఉంది. ఎందుకంటే నాట్ ఎవ్రీ వన్ ఈస్ స్పిరిచువల్లీ ఇంట్రెస్టెడ్ అబౌట్ లైఫ్. సో నార్మల్ వాళ్ళకి కూడా నచ్చేది ఏంటి అంటే రియల్ రా, రస్టిక్ పెయిన్ అండ్ సఫరింగ్. సో ఇందులో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ గానీ, ఇంటర్నల్ ఆర్క్ గానీ జస్ట్ స్పిరిచువలే కాదు, దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ విచ్ ఈస్ హీరోస్ గిల్ట్. ఒడిసియస్ కి ట్రాయ్ యుద్ధం గెలిచినప్పటి నుంచి, యుద్ధం చేస్తున్నప్పటి నుంచి కూడా అంత ఒక బ్యూటిఫుల్ సిటీని డిస్ట్రాయ్ చేస్తున్నాను, గాడ్స్ నన్ను ఫర్గివ్ చేయరు, క్షమించరు అనే ఒక ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది, ఒక గిల్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ హీ ఫీల్స్ లైక్ ఇలాంటి ఒక సిటీని డిస్ట్రాయ్ చేసినందుకు నేను గ్యారంటీగా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అనే ఒక ఎమోషనల్ సెటప్ లో ఆయన ఇరుక్కుపోతాడు. ఇది మనకి డైరెక్ట్ గా అప్పుడే రివీల్ చేయడు, బట్ సమ్వేర్ వీ కెన్ అండర్స్టాండ్ హిమ్ ఇన్ ఎక్స్పీరియన్సెస్. ఫైనల్ గా ప్రీ క్లైమాక్స్ లో వర్డ్స్ తోనే, మొత్తం డైలాగ్స్ తో రివీల్ చేస్తారు. బట్ ద పాయింట్ ఈస్ దట్ ఆ ఎమోషనల్ జర్నీ ఒకటి ఉంది ఇంటర్నల్ ఆర్క్ లో. అండ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ దట్ హ్యాపెన్స్ టు హిమ్, బ్యాడ్ థింగ్స్, అవన్నీ అతని పనిష్మెంట్ లాగా యాక్సెప్ట్ చేశాడు. సో ఈ జర్నీ అంతా ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఫర్ హిమ్. సో ఐ ఫెల్ట్ ఈ ఇంటర్నల్ ఆర్క్ ని పెట్టడం వల్ల ఫైనల్లీ ఒక రిఫార్మ్డ్ మ్యాన్ గా తిరిగి వచ్చి తన కోసం వెయిట్ చేస్తున్న తన ఫ్యామిలీని, తన కొడుకుని, తన పీపుల్ ని ఆబ్వియస్ గా కాపాడుకుంటాడు. బట్ నార్మల్ గా వచ్చేయకుండా ఇలా రిఫార్మ్డ్ మ్యాన్ గా తిరిగి వచ్చినప్పుడు మనకు ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది. డివైన్ అన్ ద సెన్స్ ఒక ఎన్లైటెండ్ మ్యాన్ వచ్చాడు అనేసి అని ఫీలింగ్ వస్తుంది, నాట్ జస్ట్ నార్మల్ మ్యాన్ అన్నట్టుగా. దట్ మేక్స్ హిమ్ రియల్ హీరో, నాట్ జస్ట్ హీరో బికాస్ కథలో హీరో కాబట్టి హీరో అన్నట్టు కాకుండా మనకి ఒక ఫీలింగ్ వస్తుంది, ఆడిసియస్ ఈస్ ఎ రియల్ హీరో అనేసి. అందరికి అక్రాస్ ద గ్లోబ్ అందరికి నచ్చేలాగా చేస్తుంది ఈ పాయింట్ ఫిలిం లో. సో దట్స్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ద థర్డ్ బెస్ట్ పాజిటివ్ థింగ్ అబౌట్ ద ఫిలిం ఇస్ ఫిలిం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో ఉంటుంది. అది కూడా ర్యాండమ్ గా రావు సీన్లు ఏమి. సింపుల్ గా చెప్పాలి అంటే ఆ సీన్ వచ్చే ముందే ఆ సీన్ గురించి తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది మనకి. ఆ క్యూరియాసిటీ నుంచి కట్ చేస్తే ఆ సీన్ స్టార్ట్ అవుతుంది. ఏది ఎవరి నెరేషన్ లాగా కొన్ని చోట్ల ఉన్నా కూడా ఏది రియల్ గా చెప్పాలంటే ఏది ఎవరి నెరేషన్ కాదు. మధ్యలో కొన్ని నెరేషన్స్ ఉన్నాయి, బట్ ఎవరు నెరేట్ చేస్తుంటే ఆ నెరేషన్ ని మనకు చూపిస్తున్నారు అనేది పాయింట్ కాదు. ఎక్కడ ఏ పాయింట్ లో ఏ ఎమోషన్ కనెక్ట్ అవుతుంటే ఆ ఎమోషన్ సంబంధించిన సీన్ మనకి ముందు ప్లే అవుతూ ఉంటుంది. సో దట్స్ ద హోల్ పాయింట్. ఒక మనిషి
ఒడిసేస్ ని రిమైండ్ చేసుకుంటూ ఒక ఈవెంట్ గురించి రిమైండ్ చేసుకుంటున్నాడు అంటే ఆ ఈ ఈవెంట్ మన ముందు కనిపిస్తూ ఉంటుంది, ప్లే చేస్తూ ఉంటారు. సో లిటరలీ క్రిస్టోఫర్ నోలన్ ప్లేడ్ ద గాడ్. ఆయన ఏం చూపించాలనుకుంటే చూపించుకుంటూ వెళ్ళాడు. ర్యాండమ్ గా ఉన్నా కూడా ఆ ర్యాండమ్నెస్ ని కనెక్ట్ చేసేది, నాన్ లీనియర్నెస్ ని కనెక్ట్ చేసేది ఏంటంటే ఎమోషన్. ప్రతి చోట ఏ ఎమోషన్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నామో ఆ ఎమోషన్ కి రిలేటెడ్ సీన్ ప్లే అవుతూ ఉంటుంది. సో ఎక్కడ టు బి ఫ్రాంక్ నాకైతే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అని కూడా అనిపించలేదు, అసలు ఆ ఫీలింగ్ కూడా రాలేదు. అది ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో నాన్ లీనియర్ అనే ఫీలింగ్ రాకపోవడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ యాజ్ పర్ మీ. ఎందుకు అలా రాలేదు అంటే ప్రతి చోట ఎవ్రీ సీన్ టైం పక్కన పెట్టేస్తే ఎమోషన్ కి రిలేటబుల్ రిలవెంట్ సీన్ అనమాట. సో మన ఎమోషన్, మనకు జనరేట్ అయిన ఎమోషన్ ని ఆ సీన్ తో మనం ఫీల్ అవుతున్నాము, ఎండ్ అవుతుంది. సో ఎక్కడ మనకి సంబంధం లేకుండా సీన్ వచ్చిన ఫీలింగ్ రాదు. సో అది నాన్ లీనియర్ అని రికగ్నైజ్ చేసే గ్యాప్ లేకుండా మనం మూవీ అంతా ఎమోషనల్లీ మనల్ని క్యారీ చేసేస్తూ ఉంటది. చాలా చాలా బాగుంది ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. ఇక్కడ చిన్న పర్సనల్ నోట్ ఏంటి అంటే పొన్నియిన్ సెల్వన్ మన మణిరత్నం గారు తీసిన ది బిగ్గెస్ట్ ఎపిక్. టు బి ఫ్రాంక్ దేర్ ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్ అబౌట్ ఇట్, బట్ దేర్ ఈస్ ఆల్సో సంథింగ్ దట్ చాలా ఎక్స్పోజిషన్ ఉంది, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది కూడా ఒక ఎలిమెంట్ ఉంది. ఐ ఫీల్ పొన్నియిన్ సెల్వన్ ని కూడా ఇలా ఎమోషనల్ ఆర్క్ తో కనెక్ట్ చేసి దాని త్రూ ఒక స్టోరీ చెప్పడానికి తీసుకెళ్తే కనుక నాన్ లీనియర్ అవ్వచ్చు, లీనియర్ అవ్వచ్చు, ఇట్స్ నాట్ మై పాయింట్ ఇస్ నాట్ ఇట్లాంటి స్క్రీన్ ప్లే చేయాలి, మణిరత్నం క్రిస్టోఫర్ నోలన్ లాగా డైరెక్ట్ చేయాలి అని అడిగే అంత చెప్పే అంత ఫూలిష్ పర్సన్ ని కాదు నేను. ఐ నో మణిరత్నం ఇస్ ది బెస్ట్ ఇన్ హిస్ స్పేస్, ఆయన స్టైల్లో ఆయన ది బెస్ట్. బట్ నేను ఆయన స్టైల్ గురించి మాట్లాడట్లేదు, పొన్నియిన్ సెల్వన్ స్టోరీ గురించి మాట్లాడుతున్నా. అండ్ ఇట్స్ ఎ వెరీ బిగ్, వెరీ కాంప్లికేటెడ్ స్టోరీ, చాలా క్యారెక్టర్స్ ఉన్న స్టోరీ. సో అలాంటి స్టోరీని మొత్తం స్టోరీ చెప్పాలి అనే ఇంటెన్షన్ తో కంటే కూడా స్టోరీలో ఉన్న ఒక ప్రాపర్ ఒకే ఒక ఎమోషన్ ని పట్టుకొని ఆ ఎమోషన్ ని ఆడియన్స్ కి కన్వే చేయాలి అనే ఎజెండాతో మూవీని అంతా తీసుకెళ్ళి ఉంటే ప్రాబబ్లీ నాన్ లీనియర్ గానే తీసుకొని వచ్చి ఉంటే కనుక అంత పెద్ద కథ అని అనిపించేది కాదు, ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయా అని అనిపించేది కాదు, చాలా బాగుండేది. సో ప్రతి మూవీలో కూడా డిసప్పాయింట్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి, సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ సాటిస్ఫై చేసే పాజిటివ్స్ ఆఫ్ ద ఫిలిం గురించి. ఇఫ్ ఒకవేళ మీకు ఆడేసి అంతేం లేదురా, ఏముందిరా, అంత నార్మల్ ఫిలిమే కదా అని మీకు అనిపిస్తే కనుక గో చెక్ దట్ అనదర్ వీడియో వేర్ ఐ స్పోక్ అబౌట్ negatives of the film. So you should definitely check that video. Link is in the description.